వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకొని ఆర్థికంగా ఎదగాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు సహస్ర చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో నగరానికి చెందిన మహిళా సులోచనకు వెయిట్ గ్రైండర్ను ఆయన పంపిణీ చేశారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సహస్ర చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలోని బండిమిట్ట ప్రాంతానికి చెందిన శ్రీమతి సులోచనకు ఏర్పాటు చేసిన 3 లీటర్ల వెట్ గ్రైండర్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆశ్రా చారిటబుల్ సొసైటీ ఉపాధ్యక్షులు సివిఎస్ఎల్ కృష్ణకిషోర్, శ్రీమతి జి సుష్మా, ఆకాంక్ష, ప్రహ్లాద శెట్టి, సుబ్బారావు, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహస్ర చారిటబుల్ సొసైటీ ఉపాధ్యక్షులు కృష్ణకిషోర్ మాట్లాడుతూ తాము చేసిన ఈ సహాయం చిన్నదే అయినప్పటికీ ఒక మహిళకు జీవనోపాధి కల్పించేందుకు మార్గం సుగమం అవుతుందని చెప్పారు. చూడటానికి ఈ కార్యక్రమం చిన్నదే అయినప్పటికీ సహాయానికి గొప్ప విలువ ఉందని తెలియజేశారు. ఈ యంత్రం ఒక మహిళ సంపాదనకు, ఆత్మ నిర్భరతకు, గౌరవానికి సాధనగా ఉపయోగపడుతుందని తెలియజేశారు. నిజమైన దానం పరిమాణంలో కాకుండా జీవితంలో తీసుకువచ్చే మార్పులో ఉంటుందని తెలియజేశారు. జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలియజేశారు. నగరంలోని వివిధ పరీక్షా కేంద్రాలలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షలను పరిశీలించారు. నగరంలోని ఏ క్యాంప్లోని ఇందిరాగాంధీ స్మారక నగరపాలక ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల తీరును జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు కల్పించిన వసతులు మరియు పరీక్షల నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. వేసవి దృష్ట్యా విద్యార్థులకు త్రాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, గదుల్లో వెలుతురు, ఫ్యాన్లు సరిగ్గా ఉండేలా చూడాలని విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ఇన్విజిలేటర్లు తమ విధులను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించాలని, అనధికార వ్యక్తులు పరీక్షా కేంద్రాల పరిసరాల్లోకి రాకుండా చూడాలని కలెక్టర్ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిని ఆదేశించారు. 160 పరీక్షా కేంద్రాలలో ప్రశాంత వాతావరణాలలో పరీక్షలు జరిగేలా గట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ను ఆదేశించారు. కర్నూలులోని శ్రీ చైతన్య పాఠశాల పరీక్షా కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న షేక్ అన్వర్ బాషా మృతి చెందడం పట్ల కలెక్టర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కలెక్టర్ భగవంతుడిని ప్రార్థించారు. జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ లభ్యతపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ అన్నారు. జిల్లాలో అవసరమైన మేరకు డొమెస్టిక్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని ఆయన వెల్లడించారు. అందరూ కర్నూలు జిల్లా ఎల్పిజి కస్టమర్స్కు నమస్కారం. మన జిల్లాలో ఎల్పిజి స్టాక్ సరిపోయి ఉన్నాయి. అందులో ఏమీ ఇబ్బంది లేవు. అలాగే మన హాస్పిటల్స్, స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్ అందులో కూడా సరిపోయే గ్యాస్ ఉన్నాయి. మొత్తం డిస్ట్రిక్ట్లో 11,000 సిలిండర్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈరోజు 7,000 వరకు సిలిండర్ వచ్చేసాయి. ఆన్ అండ్ యావరేజ్ మనకు ఎవ్రీడే 10,000 మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అంతే వరకు డిమాండ్ ఉన్నాయి. అందుకే మన ప్రజలకు ఏమీ భయపడేసి ఎక్కువ గ్యాస్ బుకింగ్ చేయడానికి అవసరం లేవు. అది తర్వాత గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఎవరు తప్పు చేస్తే మేము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందులో చాలా గట్టిగా చర్య తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. అందులో మీకు ఏమీ ఎక్కడైనా తప్పు దొరికితే మీన్స్ ఏమీ గ్యాస్ ఏజెన్సీ ఎక్కువ డిమాండ్ చేస్తే కానీ అది తర్వాత మీకు గ్యాస్ రిఫ్యూజ్ చేస్తే మీరు 1967లో కాల్ చేసేసి మీ అర్జీ నమోదు చేసుకోవచ్చు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు నగరంలోని ఈద్గాలలో రంజాన్ ప్రార్థనలకు అవసరమైన అన్ని చర్యలు నగరపాలక సంస్థ అధికారులు తీసుకుంటున్నారని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్ తెలియజేశారు. నగరంలోని పాత ఈద్గాలలో జరుగుతున్న పనులను ఆయన టీడీపీ మైనారిటీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ నెల 21వ తేదీన జరగనున్న రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న పాత ఈద్గాలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్, టీడీపీ మైనార్టీ విభాగం నాయకులు ఇబ్రహీం, రమీస్, ఆదాబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ రంజాన్ పర్వదినం నేపథ్యంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు కర్నూలు నగరపాలక సంస్థ అధికారులు నగరంలోని ఈద్గాలలో పారిశుద్ధ్య పనులతో పాటు ఇతర అభివృద్ధి పనులను చేపడుతున్నారని చెప్పారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు అధికారులు ఈ చర్యలు చేపట్టారని వివరించారు. ఈ నెల 20వ తేదీ సాయంత్రంలోగా
నగరంలోని అన్ని ఈద్గాలలో పనులు పూర్తి చేసి 21వ తేదీ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించేందుకు వీలుగా ఈద్గాలను అన్ని విధాలా సిద్ధం చేస్తారని తెలియజేశారు. దాదాపు 40,000 మంది ముస్లిం సోదరులు ఇక్కడ రంజాన్ ప్రార్థనలు చేస్తారని వాళ్ళు వెల్లడించారు. ఇక్కడ మన కొత్త బస్టాండ్లో ఉన్న ఈద్గా ఇది. కొన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ దాదాపు ఒక 40,000 మంది నమాజ్కి ఇక్కడ రావడం జరుగుతుంది. 21st ఈదుల్ ఫితర్ ఈ నెల ఉండబోతుంది. కాబట్టి టీజీ భరత్ గారి ఆదేశాల మేరకు మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ ఒక రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది. కర్నూలులోని 4 ఈద్గాలు, ఓల్డ్ ఈద్గా, సుల్తాన్ మియా ఈద్గా, సంతోష్ నగర్లో, మరి మన నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర ఇంకొక ఈద్గాలు ఉన్నాయి. ఆ ఈద్గాలన్నీ క్లీన్ చేస్తూ మనకు భక్తులకు వచ్చే నమాజ్ చదవడానికి వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా ఈ పనులు ఏదైతే జరుగుతున్నాయి. గత వారం నుంచి 16 నుంచి 20 మందిని డైలీ వీళ్ళు ఈ స్పెషల్ డ్రైవ్ కింద పెట్టి క్లీనింగ్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు, ట్రక్ కూడా లిఫ్టింగ్ జరుగుతుంది. మేము ఇక్కడ సూపర్వైజర్స్కి వాళ్ళకి అడిగితే 20వ తేదీ సాయంత్రం కల్లా రెడీ అయిపోతుందని చెప్పి, ఒకరోజు ముందరనే రెడీ అయిపోతుందని చెప్పి వాళ్ళు చెప్పడం చాలా సంతోషం. పాత ఈద్గా, కొత్త బస్టాండ్ దగ్గర ఉన్న పాత ఈద్గాకి పనులు జరుగుతున్న విషయంలో చూడడానికి వచ్చినాము. దేవుని దయ వల్ల మనము ఒక 10 రోజుల ముందర మనం పోయి మున్సిపల్ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఆ రిప్రజెంటేషన్ వెంటనే ఒక 2-3 రోజుల నుంచి మన సార్ మన మినిస్టర్ గారు ఇచ్చిన లెటర్కి మనం కమిషనర్కి ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత 2-3 రోజుల్లో దేవుని దయ వల్ల పని స్టార్ట్ అయిపోయినాయి. దేవుని దయ వల్ల ఈడ సూపర్వైజర్లు అందరూ చెప్తున్నారు 20వ తేదీ లోపల టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోతుందని చెప్తున్నాము. భరతన్న ఆదేశాల మేరకు మనం అందరము కలిసి పాత ఈద్గా, కొత్త ఈద్గా శుభ్రత ఎలా చేయాలో చేస్తున్నారు, ఏం లేదంతా గమనించండి, చూడండి, సీరియస్గా చేయండి అని భరతన్న ఇచ్చిన ఆదేశాలకి ఈరోజు మనము అందరు కలిసి మన్సూర్ అన్న, హజ్ కమ్యూనిటీ డైరెక్టర్, మన ఇబ్రాహీం భాయ్ ప్రెసిడెంట్ గారు, మన అదీబు కర్నూలు టౌన్ ప్రెసిడెంట్ గారు, మనం అందరం కలిసి అంతా చూస్తున్నాము ఎలా చేస్తున్నారు, క్లీనింగ్ ఎలా చేస్తున్నారని చేసుకుంటున్నాము. అలాగే కొత్త ఈద్గా కూడా పోతున్నాం. అలాగే మన 20వ తేదీ లోపల అన్నీ కంప్లీట్గా క్లీన్ చేసి ఇస్తామని మున్సిపాలిటీ వాళ్ళు ఇన్ఛార్జెస్ అందరూ హామీ ఇస్తున్నారు. ప్రజల్లో ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని ఏపీఎస్పీ 2వ బెటాలియన్ డీఎస్పీ మహబూబ్ బాషా అన్నారు. నగరంలోని షరీర్ నగర్లో డాక్టర్ సుభాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత గుండె వ్యాధుల వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలోని షరీఫ్ నగర్లో ఉన్న నీలోఫర్ హెల్త్ క్లినిక్లో కిమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత గుండె వ్యాధుల వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ఏపీఎస్పీ 2వ బెటాలియన్ డీఎస్పీ మహబూబ్ బాషా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కిమ్స్ హాస్పిటల్కి చెందిన ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా గుండె వ్యాధుల పరీక్షలను నిర్వహించారు. ఇందులో భాగంగా గుండె వ్యాధులను గుర్తించేందుకు వీలుగా ఈసీజీ, టుడీ ఎకోలతో పాటు షుగర్, బీపీ పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కార్డియోరాసిక్ వైద్యులు డాక్టర్ సుభాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీఎస్పీ 2వ బెటాలియన్ డీఎస్పీ మహబూబ్ బాషా, గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ప్రమోద్ కుమార్, డాక్టర్ సుభాన్ మాట్లాడుతూ ప్రజల ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా వారు జీవించాలని అన్నారు. గుండె వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తిస్తే గుండె వైఫల్యం లాంటి ప్రాణాంతక సమస్యలు రాకుండా ఉంటాయని తెలియజేశారు. ఇటీవల కాలంలో గుండె వ్యాధుల బారిన పడే వారి సంఖ్య అధికంగా ఉంటుందని తెలియజేశారు. గుండె వ్యాధులు రాకుండా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడంతో పాటు ఆహారపు అలవాట్లను, జీవన శైలిలో మార్పులను చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ఇక్కడ షరీన్ నగర్లో కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మన సువాన్ డాక్టర్ గారి క్లినిక్లో ఇక్కడ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి వైద్య శిబిరాలు ఎన్నో వందలు చేస్తున్నారు ఈయన ఈ షరీన్ నగర్ ప్రజల గురించి. దీంట్లో ముఖ్యంగా ఈరోజు బీపీ, షుగరు, కిడ్నీ, హార్ట్ సంబంధించి ఇక్కడ ఈరోజు చికిత్స ఉచిత పరీక్షలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరూ తొందరగా మళ్ళీ వెళ్ళి వాళ్ళ వీధుల్లో వాళ్ళ బంధువులకు చెప్పి సుమారు 2 గంటల వరకు ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది.
ప్రతి ఒక్కరూ షరీన్ నగర్ వాసులంతా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాలని, అలాగే ఈ సువాన్ డాక్టర్ గారు ఇలాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండాలని, వారికి దేవుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, అలాగే కిమ్స్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి మారుమూల చాలామంది ఇక్కడ ఉన్న పేద ప్రజలు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకురావడానికి కూడా ఆటో ఛార్జీలు ఒకటి, వాళ్ళ దైనందిన జీవితంలో కూలి కూడా పోతుందనే ఉద్దేశంతో కొంత కేర్లెస్నెస్గా ఉండి శరీరం మీద శ్రద్ధ చూపించకుండా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ చక్కటి అవకాశం, ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ డాక్టర్ ఖాజా మొయినుద్దీన్ గారు, డిఎస్పి 2nd బెటాలియన్ మహబూబ్ బాషా గారు, ప్రతి కార్యక్రమంలో మహబూబ్ బాషా గారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉంటాయి. కర్నూలులోన ఏ కార్యక్రమం జరిగినా మహబూబ్ బాషా సారు అటెండ్ అయ్యి ఇదేతారు. ఆయనకు డాక్టరేట్ రావాలని నేను కోరుకుంటున్నాను. నాకు డాక్టరేట్ వచ్చింది, నేను తీసుకోవాలి పోయి హైదరాబాద్లో, నేను కూడా తీసుకోవాలా. తర్వాత ఈ కార్యక్రమం ఇట్లాంటి సేవా కార్యక్రమాలలో ఒకటి 2DEకో, ఈసీజీ, కిడ్నీ టెస్టు, బీపీ, షుగర్ టెస్టు, మిగతా టెస్ట్ చేసి డాక్టర్ పరీక్షించి డాక్టర్ మీకున్నటువంటి సమస్యను తెలియజేయడం జరుగుతుంది. తర్వాత ఈ ఎవరైతే యాంజియోగ్రామ్కు ఎలిజిబిలిటీ అవుతారో అలాంటి వాళ్ళకి యాంజియోగ్రాము, హార్ట్ సంబంధించినటువంటి అన్ని ఫ్రీగా అయిపోతాయి. ఇక్కడ ఉన్నది పేద ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకొని అందరూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేశాను. నేను ఒక 500 పైగా చేశాను ఇప్పటికీ, కానీ ఇంకా చేస్తాను. నేను నా ఊపిరి ఉన్నంత వరకు చేయాలనే దీంట్లో నేను మానసికంగా ప్రిపేర్ అయ్యాను. తప్పక ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి నేను ఎప్పుడు ముందుంటాను. తర్వాత కొంత ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశాను చాలాసార్లు. వచ్చేసి ఈ కార్యక్రమాన్ని పేదలంతా ఉపయోగించుకొని వాళ్ళు బాగుపడాలని, పేదలు చేయించుకోలేని ఈ 2DEకో చేయించుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, డబ్బులు లేక. కొందరైతే ఈసీజీకి డబ్బులు లేక చనిపోయినారు. అలాంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని నేను పేద ప్రజలకు ఎలాగైనా కానీ ఈ కార్యక్రమాన్ని చేపట్టాలనే ఉద్దేశంతో నేను చేపట్టడం జరిగింది. విద్యార్థుల పరీక్షలు భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో రాసేందుకు హిప్నోథెరపీ ఎంతో ఉపయోగపడుతుందని ప్రముఖ హిప్నోథెరపిస్ట్ డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి అన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరులో ఉన్న జవహర్ నవోదయ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్రం రాయచూరులో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయ పాఠశాలలో 3 రోజుల పాటు విద్యార్థులకు నిర్వహించిన సైకోమెట్రీ టెస్ట్ QRM సీడ్స్ పరీక్షల నిర్వహణలో ప్రముఖ హిప్నోథెరపిస్ట్ డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్షలు అంటే భయం లేకుండా ఆయన శిక్షణనిచ్చారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో ఒత్తిడి లేకుండా ఎలా రాయాలి అనే అంశంపై మోటివేషన్ తరగతులను నిర్వహించారు. విద్యార్థులలో పరీక్షలపై ఉన్న భయాన్ని, అనుమానాలను తొలగించేందుకు వీలుగా కౌన్సిలింగ్ చేయడంతో పాటు హిప్నోథెరపీ నిర్వహించారు. విద్యార్థుల్లో పరీక్షలను నిర్భయంగా రాయగలమన్న ఆత్మవిశ్వాసాన్ని ఈ కార్యక్రమం ద్వారా డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి పెంపొందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో పరీక్షలపై ఉన్న భయాన్ని తొలగించేందుకు హిప్నోథెరపీ విధానం ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ప్రతి సంవత్సరం 10వ తరగతి పరీక్షలతో పాటు పోటీ పరీక్షలు జరిగే ప్రాంతాలలో విద్యార్థులకు హిప్నోథెరపీ ద్వారా పరీక్షలపై ఉన్న భయాన్ని తొలగిస్తున్నామని చెప్పారు. అలాగే ప్రతిరోజు యోగా, సంగీతం వినడం, కరాటే లాంటి క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థులు మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ రాణిస్తారని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ తెలియజేశారు. నగరంలోని తన క్లినిక్లో జరిగిన కార్యక్రమంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పేద ముస్లిం మహిళలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. నగరంలోని గాయత్రి ఎస్టేట్లో ఉన్న గురుదత్త పాలిక్లినిక్లో పేద ముస్లింలకు సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ రంజాన్ తోఫా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పేదలకు సహాయం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ధనవంతులు పేదవారికి సహాయం చేయడం వల్ల మంచి జరుగుతుందని అన్నారు. రంజాన్ మాసంలో ఉపవాసం ఉండేవారు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎండాకాలంలో వృద్ధులు మంచినీళ్లు తరచూ తీసుకోవాలని కోరారు. ముస్లింలకు అతి పవిత్రమైన
రంజాన్ పండగ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఇక్కడ స్థానిక గాయత్రి స్టేట్లోని సద్గురు దత్త పాలిక్లినిక్లో మా గాయత్రి స్టేట్లో నిరుపేద ముస్లింలకు మహిళలకు రంజాన్ తోఫా వృత్తభక్తిగా సమర్పించడం జరిగింది. ఈ పండుగ వాళ్ళు భక్తి శ్రద్ధలతో ప్రేమతో ఆప్యాయతతో అభిమానంతో ఒక కుటుంబ వ్యవస్థను నిలబెట్టుకునే విధంగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు వచ్చే ఎండాకాలం తీవ్రమైనగా ఉంది. ఎండాకాలంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎండలకు ఎక్స్పోజ్ కాకుండా గొడుగులు వాడాలి. నీళ్లు కూడా ఎక్కడంటే అక్కడ తాగకూడదు. స్వచ్ఛమైన నీళ్ళు తాగాలి. కనపడే చోటల్లా ఏదన్నా తాగినామంటే కూడా వాటర్ కంటామినేషన్ చాలా ఎక్కువగా ఉంది పొల్యూషన్లో. దానివల్ల విరేచనాలు, వాంతులు, పాయిజనింగ్ కావడము, తర్వాత ఈ కాలంలోనే టైఫాయిడ్ ఫీవర్లు ఇలాంటివి కూడా ఎక్కువగా వస్తుంటాయి. డయేరియా, డిసెంట్రీ, విరేచనాలు ఇట్లా ప్రాబ్లమ్స్. వీటి నుంచి కాపాడుకోవాలంటే వీళ్ళు మంచి స్వచ్ఛమైన నీళ్లు తాగాలి. అదేవిధంగా హీట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయినారంటే సన్ స్ట్రోక్ అంటారు, హీట్ స్ట్రోక్, హీట్ హైపర్పైరెక్సియా, ఇలాంటి హీట్ ఎగ్జాషన్, డిహైడ్రేషన్, కిడ్నీ స్మెల్ కావడము ఇటువంటి సమస్యల్లోకి వెళ్తారు. ఈ పండగ సందర్భంగా వీళ్ళు నలుగురితో హ్యాపీగా గడుపుతూ పండగ జరుపుకోవాలని ఈ పవిత్ర రంజాన్ మాసంలో వీళ్ళు ఫాస్టింగ్ ఉండింటారు. సో ఆ జాగ్రత్తలు కూడా వీళ్ళు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఆయా రంగాలలో చేసిన సేవలకు గాను నగరానికి చెందిన లక్ష్మీ సుజాతతో పాటు బనగానపల్లెకి చెందిన డాక్టర్ వాసవీదేవికి విశ్వజనని ఫౌండేషన్ అవార్డులను ప్రదానం చేసింది. తమకు అవార్డులు ప్రదానం చేయడం పట్ల అవార్డు గ్రహీతలు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాలలో విశేష సేవలు అందిస్తున్న వారికి ఇచ్చే పురస్కారాలలో భాగంగా జిల్లాకు చెందిన 2 మహిళలకు విశ్వజనని ఫౌండేషన్ అవార్డులను ప్రదానం చేసింది. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో నగరానికి చెందిన లక్ష్మీ సుజాత గత 15 సంవత్సరాలుగా ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన అవోప సంస్థలో వివిధ పదవులు నిర్వహించి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను విశ్వజనని ఫౌండేషన్ అవార్డులు ప్రదానం చేసింది. అలాగే నంద్యాల జిల్లా బనగానపల్లికి చెందిన డాక్టర్ వాసవిదేవికి సైతం ఆమె చేసిన సేవలు విశ్వజనని సంస్థ ఉగాది పురస్కారాలను అందజేసింది. తాము చేసిన సేవలను గుర్తించి అవార్డులను ప్రదానం చేసిన అవార్డు గ్రహీతలు కృతజ్ఞతలు తెలియజేశారు. నగరంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న షిరిడీ సాయిబాబా ఆలయంలో ఈ నెల 19వ తేదీ ఉగాది పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మహాబలేష్ తెలియజేశారు. ఈ వేడుకల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని పిలుపునిచ్చారు. ఓం సాయిరాం. సాయి భక్తులకు విజ్ఞప్తి. ఈ నెల 19వ తారీఖు గురువారం రోజు ఉగాది. ఈ ఉగాది పరాభానావ సంవత్సర కార్యక్రమం పురస్కరించుకొని కర్నూలు దక్షిణ షిరిడిగా పేరుగాంచిన మన షిరిడి సాయిబాబా దేవస్థానంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఆలయ పాలక మండలి వారు ఆదేశించారు. వారి యొక్క ఆదేశానుసారం మన దేవాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉదయం 6:30 గంటలకు కాగడహారతితో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. 8 గంటలకు మహాభిషేకం, 9 గంటలకు తీర్థప్రసాదాలు మరియు ఉగాది పచ్చడి కూడా ఏర్పాటు చేశారు. 10 గంటలకు కోదండస్వామి బృందం వారిచే భజన కార్యక్రమం ఉంటుంది. 12 గంటలకు మధ్యాహ్న హారతి. అనంతరం వేలాది మంది భక్తాదులు వచ్చినా కూడా బాబాగారు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. అదే రోజు సాయంత్రం 6:30 గంటలకు సంధ్యాహారతి. 7 గంటలకు కళ్ళే వేణుగోపాల శర్మ గారిచే పంచాంగ శ్రవణం ఉంటుంది. 8 గంటలకు పల్లకి సేవ కార్యక్రమం కనులుగా జరుగుతుంది. కనుక భక్తాదులంతా స్వామివారిని దర్శించుకొని పరాభనామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ సిటీ న్యూస్.